ఎవరు చెప్పారో నేను చెప్తానండి, కంగారు పడకండి. చెప్పండి మరి, మేము కాదు, మేము అసలు మధ్యాహ్నం వచ్చాము. మేము మధ్యాహ్నం వచ్చాను. రాజమండ్రి హాస్పిటల్ దుస్థితి అనమాట ఇది, ఆటోలో డెలివరీ చేయడం. మీరు వచ్చి చాలా కేసులు అయినాయండి మరి. అదేనండి, ఆటోలో చేయడం అనేది హాస్పిటల్, రాజమండ్రి హాస్పిటల్ గొప్పతనం, డాక్టర్లు గొప్పతనం. ఉదయం 10 గంటలకు వస్తే సాయంకాలం దాకా ఉండిచ్చి డెలివరీ రాదని పంపించేసి ఆటోలో డెలివరీ వచ్చేలా చేశారు. అలా చేశారు డాక్టర్లు. మీరేం కంగారు పడకండి. చాలా ఓపిక పెట్టుకుందండి పిల్ల. ఎంత బాధపడిపోయింది పిల్ల. ఎవరో డాక్టర్ గారు ఎవరు పంపించేసిన డాక్టర్ గారు ఎవరు, మేడం గారు ఎవరండి? ఏదోట్లాగే ఏదో చేసాలగా అదేనండి, ట్రాలీ తీసుకురా. ఏం చేయకు, ఏం మాట్లాడుకో. మళ్ళీ పిల్లలకి చూడండి, మళ్ళీ పిల్లల్ని వదిలేసేసి మాకు సంబంధం లేదంటారు మళ్ళీ. అదే ఎవరైనా ఇంకేముంది, ఇంకా ఎవరైనా చూస్తాం కదా. నేను ఈ వీడియో ఎవరికైతే చూపించాలో వాళ్ళకి చూపించి ఏం చేయాలో చేస్తానండి. ఎవరైతే ఏమైందండి, డ్యూటీలో ఎవరుంటే వాళ్ళకి వస్తుందండి. అది అంతే. నేను మిమ్మల్ని ఎంత తీస్తుందండి, ఆటోలో జరిగిన సిచ్యువేషన్ తీసాను అంతే. ఊరుకుంటాను, ఎందుకు ఊరుకోను, ఎందుకు ఊరుకుంటాను. 100 రూపాయలు పెట్టుకుంటే 100 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు. ఇందాక అందరూ గొడవడేసారు కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడిగితే మళ్ళీ వచ్చి ఎంత పొద్దున్న 10 గంటలకు వచ్చి బతిమాలుతుంటే స్కానింగ్ ఇంజక్షన్ చేసి టాబ్లెట్లు వేసి పంపించారట. అంటే డెలివరీ వస్తుందో లేదా నొప్పులు ఎలాగో వచ్చిన వాళ్ళు లెక్క చెప్పి పంపించేస్తారా? ఇది పట్టుకెళ్ళి కంప్లైంట్ పెడతా, వీడియో పట్టుకెళ్ళి కంప్లైంట్ పెడతాను అయితే ఫస్ట్. పిల్లలు చూడండి చక్క పెట్టినాయి. అలా కదా, ఇప్పుడు క్షేమంగా కూడా సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? అదేండి, కాదు కదా, మీకు సంబంధం లేదు కదా, మీకు సంబంధం లేదు కదా అనండి. అలా అదే ఇవాళ పొద్దు నుంచి 6 కేసులు పంపించేసారట. నేను ఇది ఒట్టుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే పెడుతుంది. చేస్తున్నారంటే చేయకపోతే ఎందుకమ్మా జీతాలు తీసుకుంటే ఎందుకు? ప్రజాసేవ చేయడానికే జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు. వీడియో చాలండి, ఫోటో అవసరం వద్దు. పెట్టుకుందండి, నొప్పి కాదేమో ఏం చేసామని కొబ్బరి నీళ్ళు ఏం గంట కూర్చున్నాం. మా పిల్లలు అలా కూర్చోబెట్టేసాము. ఈ పిల్లోడు వచ్చి